బేతాళ కొండపైన లోకి కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటున్నాడు. గాబ్రాజామ గాబ్రజమాజు గాబ్రాజామ గాబ్రజమాజు. ఏంటి దృశ్యం? బేతాళ కిరీటంకి అగ్ని అంటుకుందా? అంటే ఏదో కీడు జరగబోతుందన్నమాట. తన రెక్కలతో ఆకాశంలోకి ఎగిరి వెళ్తున్నాడు. అక్కడ మధురలో మంత్రాలవ్వ కూడా కళ్ళు మూసుకుని బేతాళ జపం చేస్తూ ఉంది. గాబ్రజమాంజు గాబ్రజమాం గాబ్రజమాంజు. మంత్రాలవ్వ కళ్ళు తెరిచి, బేతాళ, ఏం జరుగుతోంది? ఎందుకు నీ కిరీటం తగలబడుతోంది? బం బం బేతాళ, భువన భీమర బేతాళ, భస్మ భయంకర బేతాళ, బం బం బేతాళ పలుకు. అలా అనగానే బేతాళ విగ్రహంలో నుండి మాట వస్తుంది. ఈ భూమిపై నా అనుగ్రహంతో బేతాళ కిరీటం పొంది బ్రతికి ఉన్నవాడు ముగ్గురు మాత్రమే. కానీ ఆ ముగ్గురిని నాశనం చేసే శక్తివంతమైన బేతాళ కిరీటం కోసం అడ్డదారిలో నన్ను వశపరుచుకునే ప్రయత్నం జరుగుతుంది. భూతాత్మ సహాయపడుతోంది వాళ్ళకి. వాళ్ళని ఆపండి, లేదో అందరికీ ప్రమాదం. కొంతసేపటికి లోకి అక్కడికి వచ్చి తనకి కనిపించిందంతా చెప్పి, ఎదురులేని బేతాళ కిరీటం తగలబడ్డం ఏంటమ్మా? ఏంటిది? నాకేదో భయంగా ఉంది. మంత్రాలవ్వ తనకి బేతాళ చెప్పిందంతా వివరంగా చెప్పి, భయపడకు, మనం ఎలా అయినా వాడిని కనిపెట్టి వాడికి బేతాళ కిరీటం లభించకుండా చెయ్యాలి. 16 సంవత్సరాలు కఠోర సాధన చేస్తే కాని పొందలేని బేతాళ కిరీటం 16 అమావాస్యల్లో సాధిద్దామనుకుంటున్నాడు వాడు ఎవడు. అందుకే భూతాత్మని ప్రసన్నం చేసుకున్నాడు వాడు. భూతాత్మ అంటే బేతాళ గణంలో ఒకటి మహాశక్తివంతమైన అసుర శక్తి. అవును, బేతాళుడికి కూతురు వరుస అవుతుంది భూతాత్మ. మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి ఒకేలాగా శక్తులని ప్రసాదిస్తుంది భూతాత్మ. బేతాళుడు కూడా భూతాత్మని ఏమీ చెయ్యలేడు. పోనీ అంజనంలో చూద్దామా? బేతాళ కిరీటం కోసం ప్రయత్నిస్తుంది ఎవరో, ఎక్కడ ఉంటారో? ఇందాకే చూసా, అంజనంకి దొరకలేదు. వాళ్ళ చుట్టూ భూతాత్మ కవచం ఉంది. మరి ఎలా అమ్మా? వాళ్ళని ఆపలేమా? నువ్వు నీ రెక్కల సహాయంతో ఊరూరు తిరుగుతూ అనుమానంగా ఏం జరుగుతున్నా వెంటనే నాకు చెప్పు. వెళ్ళు. లోకి తన రెక్కలతో అవ్వ చెప్పినట్టు ఊరూరు తిరుగుతూ వెతకడానికి బయలుదేరాడు. అవ్వ బేతాళ ముగ్గులో కూర్చుని జపం మొదలు పెట్టింది. గాబ్రజమాంజు గాబ్రజమాం గాబ్రజమాంజు. మదిరకి చాలా దూరంలో భైరవ్పూర్ అనే ఊరి చివర శ్మశానాన్ని ఆనుకుని ఉండే ఒక పెద్ద పాడుబడ్డ ఇంటి పక్కన చిన్న ఇంట్లో ఉండే బిల్లు భవ్యకి పెళ్ళై చాలా కాలమైనా కూడా పిల్లల్లేరు. ఆ పాడుబడ్డ ఇంటిని ఊరిలో అందరూ దెయ్యాల కొంప, భూతాల బంగ్లా అని పిలుస్తూ ఉండేవాళ్ళు. శ్మశానం పక్కనే పాడుబడ్డ ఇల్లు, దాని వెనుక దట్టమైన అడవి. పగటిపూట కూడా భయంకరంగా ఉంటుంది ఆ ప్రాంతం. పాడుబడ్డ ఇంటి పక్కన చిన్న ఇంట్లో ఉండే బిల్లుగాడు సోమరిపోతూ పని పాట లేకుండా ఇంట్లో కూర్చుని పెళ్ళం భవ్య వండింది తింటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. భవ్యకి బద్ధకం, అస్సలు శుభ్రముండదు. రోజు ఇల్లు ఊడ్చి చెత్త మొత్తం గోడపై నుండి పక్కింట్లోకి పడేస్తూ ఉండేది. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం బిల్లు పప్పు మామిడికాయ వండమంటే, మామిడికాయలు లేవండి, మీరు వెళ్ళి మామిడికాయలు తండి, ఆ శ్మశానంలో బోలెడు కాయలున్నాయి. ఏంటే శ్మశానంలో సెట్టికాయలు తెంపడానికి నాకేమైనా భయమా? ఎన్ని కావాలో చెప్పు, తెంపుకొస్తా అని శ్మశానంకి బయలుదేరాడు. ఆ చేత్తోనే కొద్దిగా చింతాకు కూడా తెచ్చిపెట్టండి. సరే సరే తెత్తాలే. మిట్ట మధ్యాహ్నం శ్మశానంలో చెట్టుకాయలు తెంపుతూ ఉన్నాడు. చెట్టుపైన అదృశ్య రూపంలో ఒక ముసలి దెయ్యం పడుకొని ఉంది. వీడొకడు శ్మశానం ఏదో రైతు బజార్ అనుకుంటాడు. చింతకాయలు, ములక్కాయలు, మామిడికాయలు అన్ని శ్మశానంలో ఉండే పట్టుకుపోతాడు.
ప్రశాంతంగా పడుకోనివ్వడు వేదవ సన్నాసి. శ్మశానం నుండి కోసుకు వచ్చినవి భవ్యకి ఇస్తూ అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మన పక్క జాగా ఇంటితో పాటు ఎవరో కొనుక్కున్నారంట. నన్ను వీధిలో గ్రామ పెద్ద కనిపించి చెప్పారు. ఏంటి ఆ పాడుబడ్డింటిని కొనుక్కున్నారా? ఇంక మనం ఆ వాటలో ఉన్న జాంకాయలు తెంపుకోలేమా? కాయల సంగతాల గుంచు, ముందు నువ్వు వాళ్ళ పెరట్లో సెత్తయ్యడం మానుకో, లేదో గొడవలు అవుతాయి. బిల్లు చెప్పినట్టే కొన్ని రోజులకి ఇద్దరు భార్యాభర్తలు దిగారు ఆ దెయ్యాల కొంపలోకి. మాసన్, మంజరి అలవాట్లో పొరపాటున భవ్య వాళ్ళింట్లో ఊడ్చిన చెత్త మొత్తం తీసుకువెళ్లి గోడపై నుండి అటువైపు వంపేసింది. ఇది మంజరి చూసింది. ఏమనుకోకండి, అలవాట్లో పొరపాటుగా చెత్త వేశాను, క్షమించండి. మరేం పర్వాలేదు, రోజూ వెయ్యండి. మాది ఎలాగో గొర్రెల వ్యాపారం, మీ చెత్త మా గొర్రెలు తినేస్తాయిలేండి. గొర్రెలా? ఏవి, ఎక్కడా? అయినా ఇంకా ఎక్కడ దొరకనట్టు ఈ బోతాల కొంపు కొనుక్కున్నారేంటి? అది శ్మశానం పక్కనే. గొర్రెలన్నింటినీ తీసుకురావడానికి మా ఆయన వెళ్లారు. ఏం చెప్తాం, ఇంకో దారి లేక ఇల్లు కొన్నాం. మా గొర్రెలకి చోటు ఎక్కువ కావాలి, ఊర్లో అయితే ఎక్కువ డబ్బులు కావాలి, అందుకే చవగ్గా వస్తుందని ఇల్లు కొన్నాం. ఓ అలాగా, సరే సరే. ఇంటికి వెళ్లి పక్కింటి వాళ్ళ కోసం తెలుసుకున్నది మొత్తం బిల్లుకి చెప్పి, చూడ్డానికి పల్లెటూరు వాళ్ళ ఉన్నారు కానీ మంచివాళ్లే, చెత్తేసుకున్నా పర్వాలేదంది. ఇదిలా ఉంటే భూతాత్మ సిద్ధి చేస్తున్న వాళ్ళ కోసం ఊరూరు తిరుగుతూ వెతుకుతున్నాడు లోకి. మాసబ్ అనే ఊరిలో దిగి నడుచుకుంటూ వెళ్తున్నాడు. జనం గుంపులుగా ఉండడం చూసి అక్కడికి వెళ్లి విచారిస్తే తెలిసింది, ఆ ఊరిలో నెల రోజుల్లో 13 మంది ఆడపిల్లలు కనిపించకుండా పోయారంట. చెట్టు కింద కూర్చున్న తాత దగ్గరికి లోకి వెళ్లి వివరం అడగగా, ఎంత వెతికినా ఎక్కడా పిల్లల ఆచూకీ దొరకలేదు బాబు. దొరకదు కూడా. ఎందుకంటే ఆ పిల్లల్ని ఎత్తుకుపోయింది మనిషి కాదు, మృగము కాదు, పిశాచి. పిశాచా? హా, అవును, పిశాచే. మరి ఊర్లో ఈ విషయం చెప్పలేదా? చెప్పాను, కానీ ఎవ్వరూ నమ్మడం లేదు. అది రాత్రి ఒక పిల్లని గాయాలలో ఎత్తుకుపోవడం చూశాను. అది మళ్ళీ వస్తుందేమో అని లోకి ఆ ఊరిలో కాచుకుని ఉన్నాడు. కాని 7 రాత్రులు గడిచినా దాని జాడి కనిపించక ఇంకో ఊరు వెళ్లిపోయాడు. అక్కడ మేకలు గొర్రెలతో భూతాల కొంపని కాస్త శుభ్రంగా మార్చేశాడు మాసన్. ఏంటి మాసన్ గారు, ఇంట్లో నుండి మట్టి మోస్తున్నారు, కొంప తీసి ఇంట్లో నువ్వు తవ్వుతున్నారా ఏంటి? నువ్వు ఈ ఇంట్లో ఎందుకు తవ్వుతారు బిల్లుబాయ్? పాతిల్లు కదా, మరమ్మతులు చేయిస్తున్నా. సారదా కన్నాలండి. ఎంతకీ మీ దగ్గర ఎన్ని గొర్రెలున్నాయి, ఎన్ని మేకలున్నాయి? ఏమో బిల్లుబాయ్, తెలీదు, మేమెప్పుడు లెక్క పెట్టము. నల్ల మేకలైతే సరిగ్గా 86 ఉన్నాయి, మిగతావి ఏదో ఒక రోజు లెక్క పెట్టాలి. బాగా చీకటి పడింది. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. ఊరికి చివర ఉండే బిల్లు వాళ్ళ వీధి ఇంకా నిశ్శబ్దంగా ఉంది. ఉన్నట్టుండి ఎవరో ఒక ఆడమనిషి రూపంలో పెద్ద రెక్కలతో గాలిలో ఎగురుకుంటూ వెళ్తుంది. ఊరిలో ఒక ఇంటి మేడపై పడుకున్న ఆడపిల్లని ఎత్తుకుపోయింది. తెల్లవారాక ఆడపిల్ల కనిపించకుండా పోయింది అని తెలిసి ఊరిలో అంతా హడావిడిగా ఉంది. గ్రామ పెద్ద ఆజ్ఞ మేరకు భైరవ్పూర్లో చీకటి పడ్డాక గస్తీకి తిరుగుతున్నారు కర్రలు పట్టుకుని. ఒకరోజు బిల్లు అప్పు ఉన్న చంపక్ సేట్ ఉన్న పలంగా అప్పు తీర్చమని, లేదో వాళ్ళ ఇల్లు జప్తు చేయిస్తా అని కరాఖండిగా చెప్పడంతో ఉన్నట్టుండి డబ్బులు అవసరం పడింది. ఇంట్లో చిల్లి గవ్వలేదు. భార్యని పిలిచి అడిగితే, నా దగ్గర డబ్బులు ఎందుకుంటాయండి, మీరు ఎప్పుడన్నా రూపాయి ఇచ్చారా? కావాలి అంటే పక్కింటి వాళ్ళని అప్పు అడగండి. అప్పు తీసుకుంటే మళ్ళీ తీర్చాలి కదా, అదే ఒక గొర్రెని పట్టుకొని వచ్చేస్తే. పట్టుకొచ్చేయడానికి అదేమన్నా చెట్టు కాసిన జాంకాయ? గొర్రె వాళ్ళు లెక్క పెట్టుకుంటే తెలిసిపోతుంది. వాళ్ళు పక్కిళ్ళు మనదే కాబట్టి మనపైన అనుమానం వస్తుంది. అనుమానం లేదు, ఆవకాయ లేదు. ఆడికి అసలు ఎన్ని గొర్రెలు ఉన్నాయో లెక్క కూడా తెలియదంట. పల్లెటూరు దద్దమ్మాడు. ఈ రాత్రికి ఒక గొర్రెని దొంగిలించి అమ్మేస్తా అని చీకటి పడ్డాక చడీ చప్పుడు కాకుండా పక్కింటి గోడ దూకి మందలో నుండి ఒక గొర్రెని పట్టుకుని బయటకు వచ్చేశాడు. గొర్రెని మెడపై వేసుకుని చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు. వసాద్య రోదన అబ్రకం మృగాత్య వదన విప్రుకం క్రం బ్రం భూతాత్మవశం. ఊరంతా నిర్మానుష్యంగా ఉంది. అర్ధరాత్రి అవ్వడంతో కాపలా కాస్తున్న వాళ్ళు కూడా గుర్రు పెట్టి పడుకున్నారు.
వాళ్ళ మధ్యలో నుండి వెళ్ళిపోతున్న బిల్లు నెత్తిపై నుండి ఏదో వెళ్ళినట్టయింది. చూస్తే పెద్ద పక్షి లాంటి పిశాచి ఒక పాపని కాలితో తన్నుకొని పోతుంది. భయంతో చూస్తూ ఉండిపోయాడు. ఎలాగో ధైర్యం తెచ్చుకుని పక్కూరు వెళ్ళి తెల్లవారగానే సంతలో గొర్రెని అమ్మేసి తనకి కావాల్సిన డబ్బు ఉంచుకుని మిగతా డబ్బుతో భార్యకి బట్టలు మిఠాయిలు కొని తెచ్చాడు. రాత్రి తను చూసిందంతా భార్యకి చెప్పాడు. అవునా, రెక్కలు పిశాచా? ఉదయాన్నే గ్రామ పెద్ద ఊరిలో దండోర వేయించారు, ఇంకో ఆడపిల్ల కనిపించకుండా పోయింది అని. అయితే రెక్కలు పిశాచి ఎత్తుకుపోయిందా ఆ ఆడపిల్లని? పోనీ నేను వెళ్ళి రాత్రి చూసింది చెప్పనా? అంత రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతారు. నువ్వు చేసిన దొంగతనం తెలిసిపోతుంది. మనకెందుకు ఎవరు ఎలా పోతే, నువ్వు మంచి బాగా బలిసిన ఇంకో గొర్రెని ఎత్తుకుపోయి అమ్మేసి నాకు వెండి పట్టీలు కొను. ఉండు, కొన్ని రోజులు చూద్దాం. గొర్రె పోయినట్టు ఆడికి అనుమానం రాకపోతే అప్పుడు ఇంకో గొర్రెని దొంగిలిస్తా. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు సాయంత్రం మేకలు గొర్రెల మంద పైన ఏవో మరగబెట్టి ఆ నీళ్ళని వాటిపై జల్లుతూ ఉన్నాడు మాసన్. ఏంటి మాసన బాయ్, ఏం జల్లుతున్నావు నీ మందపై? కొంపదీసి సపిస్తున్నావా? బిల్లుబాయ్, ప్రతిరోజు దిష్టి పోవాలని వేప మర్రి చింతాకులు మరగబెట్టి ఆ నీళ్లు మందపై చల్లుతాం. ఓ అవునా, మేకల మందకి దిష్టి తీయడం నేను ఎక్కడ వినలేదు, చూడలేదు. అవును, ఎంతకీ మీ మంద మొత్తం ఎన్ని మేకలు ఎన్ని గొర్రెలు? ఏమో బాయ్, లెక్క పెట్టలేదు. సరే సరే, నా దిష్టి తగిలేలాగుంది, లెక్క పెట్టకండి బాయ్ అని అనుకుని వెళ్ళిపోయాడు. ఇదే మంచి సమయమని చీకటి పడ్డాక చడీ చప్పుడు కాకుండా గోడ దూకి వెళ్లి మందలో బాగా బలంగా ఉన్న గొర్రెని ఎత్తుకుని గోడ దూకి అమ్ముదామని బయలుదేరాడు. ఊరి మధ్యలోకి రాగానే కాపలా వాళ్ళని చూసి దాక్కుండిపోయాడు. అమ్మో, వీళ్ళు నన్ను గొర్రెతో చూస్తే నేను చేసిన దొంగతనం ఊర్లో తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయడం అని అనుకుంటూ వెనక్కి వెళ్లి ఇంట్లో మంచం కింద గొర్రెని దాచి భార్యకంతా చెప్పాడు. అంతా బాగానే ఉంది, కానీ నువ్వు తెచ్చింది గొర్రెని కాదు, మేకని. చచ్చాను రోయ్, చీకట్లో మేకకి గొర్రెకి తేడా తెలియలేదు. ఇప్పుడు ఎలా? ఆడి గొర్రె లెక్కలేదు గానీ మేకల లెక్క తెలుసు భవ్యా. రోజు లెక్క పెడతాడా ఏంటి? కంగారు పడకు. ఈ రోజు రాత్రి మేకని మందులో కలిపేసి గొర్రెనెత్తుకొనిరా. ఆ కాపల వాళ్ళ కంటపడకుండా అడవి మార్గాన సంతకు వెళ్ళు. సాయంత్రానికి మేక ఇల్లు మొత్తం పెంట పెంట చేసేసింది. మేకకి చీపురుతో ఒక్కటేసి ఇల్లంతా శుభ్రం చేసింది భవ్య. ఆ చీపురు దెబ్బకి మేక కొమ్ముకి కట్టి ఉన్న రాగి కాసు ఎర్రతాడు ఊడి కింద పడింది. పెంట తుడుస్తూ ఆ తాడును కూడా తుడిసి తీసుకువెళ్లి అలవాటు ప్రకారం గోడపై నుండి పక్కింట్లో పడేసింది. సాయంత్రం అవగానే దిష్టి నీళ్లు మరగబెట్టి మేకలపై గొర్రెలపై చల్లుతూ ఉన్నాడు మాసన్. 88 మేకలుండాలి, ఒకటి తక్కువైంది. ఇంకో మేక ఎక్కడా? ఏమో అండి, నాకు తెలియదు తెల్లవారు సరికల్లా మేక దొరక్కపోతే చస్తావు, వెళ్ళి వెతుకు అని చెప్పి మాసన్ మేక కోసం ఊరంతా వెతుకుతున్నాడు. మంజరి కొట్టెం చుట్టూ వెతుకుతుంది. మేకని కొట్టెంలో పెట్టేసి గొర్రెని ఎత్తుకుపోదామని చూస్తున్న బిల్లు భవ్యకి కాళ్ళు చేతులు ఆడడం లేదు. మాసన్ వాళ్ళ ఇంట్లో పెరట్లో కొట్టెంలో దీపాలు వెలిగే ఉన్నాయి. ఇక ఏం చేయాలో అర్థం కాక భవ్య ఏం ఎరగనట్టు గోడ దగ్గర నుండి మంజరిని అడిగింది. ఏం మంజరి వదినా, రాత్రవుతున్నా ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు? ఎవరికోసమైనా ఎదురు చూస్తున్నావా? మంజరి జరిగిందంతా చెప్పి, ఆ మేక దొరకకపోతే మా ఆయన నన్ను చంపేస్తాడు వదినా, ఏడోకొదినా, దొరుకుతుందిలే అని మంజరి చెప్పిందంతా చెప్పి, ఈ మేక మన ఇంట్లో ఉంటే దొరికిపోతాం, వెంటనే దాన్ని తీసుకువెళ్లి అమ్మాయి లేదో అడవిలో వదిలే. భార్య చెప్పినట్టు ఇంటి వెనక నుండి పెరటి వైపు మేకని భుజాన వేసుకుని అడవి మార్గాన వెళ్తూ వెళ్తూ అంత బోరు ఉన్నావే, మెడలాగేస్తుంది, దిగు నడువు అని మేకని కిందకి దించి నడిపించుకుని అడవి లోపలికి తీసుకువెళ్లి అక్కడ వదిలేసి వెనక్కి ఇంటికి వెళ్లిపోయాడు. సూర్యోదయం అవ్వగానే సూర్యకిరణాలు మేకపై పడగానే మేక కాస్త అమ్మాయిగా మారిపోయి ఏడుస్తూ ఉంది. అటువైపు గాలిలో వెళ్తున్న లోకికి ఆ ఏడుపు వినిపించి అడవిలో దిగి, ఎవరు పాప నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ అడవిలో ఎందుకున్నావు? నా పేరు లక్ష్మి, మాది చింతలపూడి. నేనిక్కడికి ఎలా వచ్చానో తెలియడం లేదు. నన్ను మా ఊరికి తీసుకువెళ్తారా? భయపడకు, నేను నిన్ను మీ ఊరు తీసుకుని వెళ్తాను. కానీ
చివరిగా నీ గుర్తున్నప్పుడు ఏం జరిగింది? నేను ఒక్కటిన మా ఇంటికి చీకట్లో వెళ్తూ ఉంటే ఏదో భయంకరమైన పిశాచి నన్ను ఎత్తుకుపోయింది. తరువాత చూస్తే ఇక్కడున్నాను. లోకి ఆ అడవి మట్టిలో లక్ష్మి అడుగులని అనుసరిస్తూ వెనక్కి వెళ్తే ఉన్నట్టుండి మనిషి అడుగు లేకుండా 4 కాళ్ళు జంతువు అడుగులు కనిపించాయి. ఇంకా ముందుకు వెళ్తే ఎవరో పెద్దవాళ్ళ అడుగులు కనిపించాయి. వాటిని అనుసరిస్తూ వెళ్తే ఊరి చివర ఇల్లు పెరటి వైపుకు వెళ్ళాయి. లోకి సరాసరి ఇంట్లోకి వెళ్లి గట్టిగా నిలదీస్తే జరిగిందంతా చెప్పాడు బిల్లు. దయచేసి నన్ను వదిలే, లేదంటే ఊర్లో అందరూ నన్ను దొంగ దొంగ అని పిలుస్తారు. నా పరుగు పోతుంది. నేను నీ విషయం చెప్పకూడదు అంటే ఈ పాపని నీ ఇంట్లోనే నేను వచ్చే వరకు దాచిపెట్టు. జాగ్రత్త, ఎవ్వరికి పాప కోసం తెలియకూడదు. లక్ష్మి, నేను 3 రోజుల్లో వచ్చి మీ ఊరు తీసుకొని వెళ్తాను. జాగ్రత్తగా ఉండు అని పక్కింట్లోకి వెళ్ళబోయాడు. కాని ఆ ఇంటి చుట్టూ వలయంలాగా ఏదో ఒక శక్తి లోకిని అడ్డుతూ ఉంది. భూతాత్మ ఆశ్రయమిస్తున్న ఇంట్లోకి నువ్వు నేను వెళ్ళలేము. హో, అయితే ఈ ఇంటిలోనే రహస్యం దాగుందన్నమాట. అడవిలో మేక కాలి గుర్తులు మనిషిగా ఎలా మారాయో తెలుసుకోవాలి అని ఇంటి పక్కనున్న శ్మశానంలోకి వెళ్లి పొడిగైన చెట్టు ఎక్కి కూర్చుని ఆ ఇంటి వైపు చూస్తూ ఉన్నాడు. ఈడెవడో ఊతిలాగా చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎవడ్రా కోతి? నువ్వే ఎండిపోయిన కొండముచ్చులా ఉన్నావు. అంటే నిన్ను కనిపిస్తున్నాను అబ్బాయి. బేతాళి సిద్ధి పొందినవాడిని. నీలాంటి దెయ్యాలు నాకు పీచు మిఠాయితో సమానం. అమ్మో నన్నేం చెయ్యకు బాబు, నీకేం కావాలని అడుగు, చేస్తా. నాకేమొద్దు అని తను ఎందుకు చెట్టు ఎక్కింది చెప్పాడు. ఓ దానికోసమా? ఆ దెయ్యాల కొంపలో నుండి క్షుద్ర మంత్రాలు వినిపించగానే ఎక్కడి నుండో ఒక పిశాచి ఆడపిల్లల్ని ఎత్తుకొని వస్తుంది. ఆ పిల్ల జడకి వీళ్ళ రాగి కాసు ఎర్రతోడు కట్టగానే పిల్ల కాస్త మేకలాగా మారిపోతుంది. సాయంత్రం అవ్వగానే శ్మశానంలో రాలిన బర్రాకులతో పాటు చచ్చిన మనిషి పురిని సముద్రపు నీళ్లలో మరగబెట్టి భూతాత్మకి నివేదించి ఆ నీళ్లు మేకల మందపై చల్లుతారు. ఒక్కరోజు చల్లకపోయినా సూర్యుడి కిరణాలు పడగానే మేక మనిషి అయిపోతుంది. ఇవన్నీ రోజు ఇక్కడి నుంచి వస్తున్నా. ఇంతలో అక్కడ మంజిరి కొడవలి అవసరమై ఇంట్లో లేదని భవ్య వాళ్ళని అడుగుదామని గోడ దగ్గరకు వచ్చి భవ్యని పిలవబోయి కిందకి చూస్తే చెత్తలో మేకలకి కట్టిన రాగి కాసు ఎర్రతాడు కనిపించింది. దానిని తీసి చూస్తే 17 అని రాగి కాసుపై ఉంది. భవ్య ఎప్పుడు చెత్త వేసే చోట్లో ఇది ఉంది అంటే తప్పిపోయిన 17వ మేకని భవ్య దొంగలించిందన్నమాట అని పరుగున ఇంట్లోకి వెళ్లి మాసన్కి చెప్పింది. మాసన్ గొడ్డలి పట్టుకుని బిల్లు వాళ్ళ ఇంట్లోకి వెళ్లి మేక కోసం అడిగితే బిల్లు జరిగిందంతా చెప్పేశాడు. మాసన్ లక్ష్మిని ఇంట్లోకి తీసుకుని వచ్చి జడకి రాగి కాసు ఎర్రతాడు కట్టి కసాధ్యరోదన అబ్రికం మృగాధ్యవదన బిభ్రుకం క్రం బ్రం భూతాత్మవసం. కసాధ్యరోదన అబ్రికం మృగాధ్యవదన బిభ్రుకం క్రం బ్రం భూతాత్మవసం. మంత్రం చదవగానే మళ్ళీ మేకలాగా మారిపోయింది. లక్ష్మిని మాసన్ ఇంట్లోకి తీసుకువెళ్లడం చూసినా ఏం చెయ్యలేక చెట్టుపైనే కూర్చుని ఉండిపోయాడు లోకి. చీకటి పడింది. ఆ భూతాల కొంపలో నుండి మంత్రాలు వస్తున్నాయి. కసాద్య రోదన అబ్రకం మృగాద్య వదన విభృకం క్రం బ్రం భూతాత్మవశం. ఆ ఇంట్లో నుండి ప్రేతాత్మ లేచింది. ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. దాని వెంటే ఎగురుకుంటూ వెళ్ళాడు లోకి. ఎంత ప్రయత్నించినా భూతాత్మ శక్తి వల్ల ఉద్భవించిన రెక్కల పిశాచిని ఎదిరించలేకపోయాడు. కింద పడిపోయాడు. రెక్కల పిశాచి ఒక ఆడపిల్లని ఎత్తుకుపోయింది. ఇక లాభం లేదని లోకి వేగంగా మదిర వెళ్లి జరిగిందంతా మంత్రాలవ్వకి చెప్పాడు. నువ్వు దానితో ఎందుకు పోరాడావు? నీకు ముందే చెప్పాను కదా, భూతాత్మ శక్తి అంటే బేతాళ శక్తిలో సగమని, దానిని మనం ఎదిరించలేమని. దాని ఆచూకీ దొరకగానే నాకు చెప్పమని చెప్పా కదా. సరే, త్వరగా నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళు అని ఇన్ని రోజులు మంత్రాలవ్వ కూడా భూతాత్మ జపం చేసి సంపాదించిన భూత బేతాళ మంత్రదండాన్ని పట్టుకుని లోకి సహాయంతో గాలిలో ఎగురుకుంటూ భైరవ్పూర్ చేరుకుని అవ్వ తన భూత బేతాళ మంత్రదండంతో భూతాత్మ రక్షా కవచంకి
రంధ్రం చేసి లోపలికి వెళ్ళింది. ఆ ఇంటి లోపల పెద్ద సొరంగం ఉంది. అందులో పెద్ద భూతాత్మ విగ్రహం. మంత్రలవ్వని చూడగానే పెద్దగా నవ్వుతూ మాసన్, మంజరి ఇద్దరూ ఏకమైపోయారు. నువ్వా వగలాడి? ఇంకా ఎవడ్రా బేతాళ కిరీటం కోసం ఎంతమందిని బలికి సిద్ధం చేస్తున్నాడు అనుకున్నాను. అవును, నేనే కళాముఖిని. 16 సంవత్సరాలు నిష్ఠగా కఠోర సాధన చేసి బేతాళ కిరీటం సంపాదించే అంత ఆయుష్ నాకు లేదు. అందుకే బేతాళ గణం భూతాత్మకి 90 మంది కన్నెపిల్లల్ని ఒకే రోజు రాత్రి బలి ఇస్తే నాకు బేతాళ కిరీటం దక్కుతుంది. అప్పుడు నాకు చావుండదు. నీలాంటి వాళ్ళని అవలీలగా భస్మం చేసేయొచ్చు. అందుకే అమ్మాయిలను ఎత్తుకొచ్చి మేకలుగా మార్చి బలికి సిద్ధం చేస్తున్నాను. ఇంకా ఒక్క ఆడపిల్లతో నేను బేతాళ కిరీటం సాధిస్తాను. అది నేను బ్రతికి ఉండగా జరగదు. లోకి, నేను దీన్ని అంతం చేసే వరకు నువ్వు బేతాళ మంత్రం జపిస్తూ ఉండు. గాబ్రాజామా గాబ్రజమాజు గాబ్రాజామా ఆ గాబ్రజమాజు. పెనుగులాటలో మంత్రలవ్వ రాగికాసు ఎర్రతాడు కళాముఖి జడికి కట్టేసింది. కళాముఖి మేకలాగా మారిపోయింది. క్షణం ఆలస్యం చేయకుండా దాని పీక నరికేసింది. ఎవడి ముందే నీ కుప్పిగంతులు? మంత్రాలవ్వ ఇక్కడ. అదేంటి, ఆ రాగి కాసు ఎర్రతాడు కన్నెపిల్లకే పనిచేస్తుంది కదా? కళాముఖి కఠోర బ్రహ్మచారిణిరా లోకి. అది వృద్ధనారీ శిరోమణి. కళాముఖిని చంపగానే ఇంటి చుట్టూ ఉన్న భూతాత్మ వలయం మాయమైపోయింది. మేకలన్నీ ఆడపిల్లలుగా మారిపోయారు. వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి చేర్చేలాగా లోకి మనుషుల్ని పురమాయించాడు. మహాశక్తివంతమైన బేతాళ కిరీటం మంచి వాళ్ళ చేతిలో ఉంటే మంచి పనులకు వాడుతారు. చెడ్డవాళ్ల చేతికి బేతాళ కిరీటం ఎప్పటికీ దక్కకూడదు. అవునమ్మా, నా దగ్గర నీ దగ్గర కాకుండా ఇంకా ఎవరి దగ్గర ఉంది బేతాళ కిరీటం? ఆ మూడో వ్యక్తి ఎవరు? ఆ మూడో వ్యక్తి ఎవరో నా అభిమానులకి తెలుసులే.